100 కోట్ల రూపాయలు. వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అందిస్తాం. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. కాకినాడ రూరల్ కరప మండలం వేములవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు 200 మందికి పీపుల్స్ సేవ్ సర్వే హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ పాట్నీడి పాలవేణి మండల విద్యాశాఖ అధికారిని కేబీ కృష్ణవేణి మాట్లాడుతూ ఈ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, మీ సేవా కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషం, అదృష్టమని ఆమె చేతుల మీదుగా 25,000 రూపాయలు ఉపకరణాలను విద్యార్థులకు అందించారు. ఎంఈఓ పతి సత్యనారాయణ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఏ విధమైన ఆందోళన చెందకుండా ప్రశాంతమైన మనసుతో మొదటగా వచ్చిన ప్రశ్నలకు సమాధానం రాసి ఆ తర్వాత ప్రతి ప్రశ్నను 1కి 2 సార్లు చదివి సరైన సమాధానం రాసి మంచి మార్కులతో విజయం సాధించాలని పాఠశాల విద్యార్థులకు తెలియజేశారు. అన్నిటినీ మరి ప్రకాష్ గారు ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఇటువంటి పేద పిల్లలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి పరీక్షలు రాయడానికి అవ్వచ్చు, లేకపోతే దేనికైనా అవ్వచ్చు, ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల సౌకర్యాలని కల్పిస్తున్నటువంటి ప్రకాష్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ ట్రస్ట్ వారికి కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేసీఆర్ హయాంలో ఎస్ఎల్బీసీ 5 కిలోమీటర్లు తవ్వారంటూ 2 రోజుల క్రితం అబద్దాలు చెప్పిన మంత్రి జూపల్లి ఇప్పుడు అవును గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 11 కిలోమీటర్లు పైగా తవ్వారని ఒప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది, మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. మొత్తం 44 కిలోమీటర్లలో 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది, మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. కరీంనగర్ జిల్లా గంగాధర ఎక్స్ రోడ్ వద్ద ఎమ్మెల్సీ ఎలక్షన్ బాక్సులు తీసుకెళ్తున్న ఎలక్షన్ సిబ్బందికి రోడ్డు ప్రమాదం. నిర్మల్ నుంచి పోలింగ్ సామాగ్రి తీసుకొచ్చి తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తున్న బస్సును వెనక నుండి ఢీకొట్టిన ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సు. లోపల బయట మీరు
कभी मुझको तेरा वरदान मदद करो मदद की विराट कभी రామగుండం నియోజకవర్గం గోదావరి కని వద్ద గోదావరి నది నిల్వ చూద్దామంటే చుక్క నీరు కూడా కనపడలేదు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంపుల ద్వారా నీళ్లు ఎత్తిపోసి 365 రోజులు అనునిత్యం గోదావరి నిండులా కనపడేలా చేసిండ్రు. శివరాత్రి రోజు భక్తులను మురికి నీళ్లు దిక్కయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎండగట్టి గోదావరి నదిలో అక్రమంగా పందికొక్కల ఇసుకను దోచుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం సాలిపేట గ్రామంలో డీటీ జోగినాయుడు భూములు రీసర్వే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో రీసర్వే చేసి పట్టాదారు పాస్బుక్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో అందుబాటులో లేని రైతులకు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంట్యాడ నాయుడు, మండలం సర్వేయర్ భవానీ, వీఆర్ఓ అప్పలనాయుడు, పంచాయతీ కార్యదర్శి తరుణ్ పాల్గొన్నారు. గ్రామాన్ని గజపతి నగర్ మండలంలో పైలట్ విలేజ్గా ఎన్నుకోవడం ఉంటుంది. ఇందులో 109 ఎకరాల వరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. డిసెంబర్ నెల 20వ తేదీ నుంచి అయితే మొదటి మనం విలేజ్ బౌండరీస్ పెట్టడం జరిగింది. తర్వాత ప్రతి 200 ఎకరాలకి ఒక బ్లాక్ని డివైడ్ చేయడం జరిగింది. ప్రతి బ్లాక్కి కూడా ఒక విలేజ్ సర్వే, ఇద్దరు విలేజ్ సర్వేస్తో పాటు ఒక విఆర్ఓ టీమ్ వేయడంగా జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఫిక్స్ చేసాము. జనవరి 20వ తేదీ నుంచి ఈ గ్రామంలో అయితే ఏదైతే ప్రైవేట్ భూమ్స్ ఉన్నాయో జిరాయితీ రైతుల తాలూకు భూముల్ని మనం సర్వే చేసాం. సర్వే చేసిన తర్వాత వాళ్ళు ఒక ఎంజాయ్మెంట్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంది, ప్రజెంట్ రెవెన్యూ రికార్డులో ఎలా ఉందని చెప్పేసి FBOLR భాగంలో గత వారం రోజుల నుంచి ఇదే విలేజ్లో చెక్ చేయడం జరుగుతుంది. ఇలా చెక్ చేయడంలో ఒక 440 మంది పట్టాదార్స్ వరకు తేడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మ్యూటేషన్స్ రైజ్ చేయడం జరిగింది. ఎవరైతే జీటీలో కొద్దిగా ఒక 20-25 ఎకరాల వరకు రైతులు అనే వాళ్ళు రాలేదు, వేరియస్ కారణాల వల్ల బయట ఉన్నామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంకొక 3వసారి నోటీసులు ఇచ్చి పిలిపించడం జరుగుతుంది. ఈరోజు నోటీసులు కూడా ఇస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మీరు వచ్చి చూపించండి అని చెప్పేసి. గతంలోనికి ఇప్పటికి చిన్న చేంజెస్ అయితే వచ్చినాయి. గతంలో రీసర్వేలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండేవి, కానీ అవన్నీ ఇప్పుడు రెక్టిఫై చేసి ఈ విలేజ్లో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా రీసర్వే చేస్తామని చెప్పి. బొమ్మకూరు రిజర్వాయర్ నుండి వెంటనే కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరుతూ జనగామ మండలం వడ్లకొండ గ్రామ మెయిన్ రోడ్డుపై జనగామ హుజనాబాద్ రహదారిపై బైఠాయించి ఎండిన వరి కర్రలు పట్టుకుని వెంటనే నీటిని విడుదల చేయాలని నినాదాలు చేస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. మీ ఆఫీసుల చుట్టూ తిరిగినాం, చెరువుల పాటు తిరిగినాం, మేము కాలువల పాటు తిరిగినాం సార్. డబ్బులు కూడా పెట్టుకోవాలని ఆ కెనాల్కు పైపులు కూడా వేసుకున్నాం సార్. ఇప్పటికీ 3 నెలలు 4 నెలల నుంచి వడ్లకొండ చెరువు నింపాలని
గత 4 నెలలుగా అధికారుల చుట్టూ మరియు కాలువలు చెరువుల చుట్టూ అదేవిధంగా ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు ఈ యొక్క గౌరవ కలెక్టర్ గారు కూడా మా యొక్క చెరువు నింపాలని చెప్పేసి గతంలో రైతులందరం పోయి వినతి పత్రాలు ఇచ్చినాం, అధికారులకు కూడా చెప్పినాం. అయినా కూడా మా యొక్క చెరువు నింపకపోవడంపై ఈరోజు ఈ యొక్క రోడ్డు మీద మా ఉడ్లకొండ రైతులమంతా మేము ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికే పంట పొలాలు ఆయనతో కూడా నష్టపోతే ఈ యొక్క రైతులకు ఆత్మహత్య మాకు చెల్లమని ఈరోజు ఈ యొక్క రోడ్డు మీద మా చెరువు నింపాలని మేము బయటించడము. ఇంత గొప్పగా చెప్తున్న ఈ యొక్క ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీరు ఆ యొక్క డ్యామ్లో నీళ్లు ఉన్నాయి, తీసిన కెనాళ్ళు ఉన్నాయి, కానీ చెరువులు నింపుతున్న యొక్క మీ చిత్తశుద్ధి ఇక్కడనే మీకు ప్రజలకు ప్రజాప్రభుత్వం అనేది నిరూపితమవుతుంది. మీ ప్రభుత్వము యొక్క గుడ్డెట్టు చేలో పడ్డట్టే ఉన్నది. ఆ యొక్క గుడ్డెట్టు ఎప్పుడైతే చేలో పడుతుందో మీ యొక్క ప్రభుత్వం కూడా అట్లనే ఉన్నది. నీళ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, కానీ నీళ్లు పంపించే వ్యవస్థ మీ దగ్గర లేదు. అయినా మీరు ప్రజాప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకుంటూ యొక్క కాలం గడుపుతున్నారు. ఇప్పటికే సంవత్సరం నుంచి ఒక కాలం గడిచింది. ఈ యొక్క మాకు గౌరవ కలెక్టర్ గారిని మా యొక్క ఏలసేరును వెంటనే నింపాలని చెప్పేసి మేము మా రైతులందరూ చేసి అందరం వేడుకుంటున్నాం. నెల రోజులు గడుస్తున్నా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఎన్టీఆర్ కాలనీలోని పలు వీధులకు నీరు రావడం లేదని మహిళలు వాపోతున్నారు. నిరుపేద కాలనీ అయినప్పటికీ కొన్ని మౌలిక వస్తువులు లేనప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణమన్నారు. బావులు ఎండిపోతున్నాయి. బోరులు సుమారు 400 అడుగులు ఉన్నప్పటికీ కూడా కొన్ని బోర్లకి చుక్క నీరు అందడం లేదన్నారు. పక్క వీధుల్లోకి వెళ్తే నీళ్లు తెచ్చుకుందామంటే మా వీధికి వచ్చే నీళ్లు పట్టుకోనని గొడవలు చేస్తున్నారు. త్రాగునీరు వెళ్లేనప్పుడు స్థానిక వీధుల్లో చేతి పంపు బోరైనా వేయాలని మహిళలు గ్లాస్ చెంబులు పట్టుకుని త్రాగునీరు కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ గారికి ఎప్పుడు చెప్పారు? అనాలు అవుతుంది. ఇప్పుడు 15 రోజులు అయిపోయింది. 15 రోజులు అవుతుందా? వచ్చారా కలెక్టర్ గారు? రాలేదు, వస్తామన్నా రాలేదు. అంటే ఆర్డీఓ గారు మీరంతా ఎంతమంది వెళ్ళారు? దరఖాస్తు ఇచ్చారా? చూసారా? మరి ఎవరైనా వచ్చారా అధికారులు? ఎవరు రాలేదు. అధికారులు అంటే ఆర్డీఓ గారికి ఇచ్చిన తర్వాత కూడా అధికారులు ఎవరు రాలేదు. మీ సమస్య అడగడానికి కూడా రాలేదు. ఓకే. పంచాయతీ అధికారులు వీధికి వెళ్తే వాళ్ళకి ఏకలు వేస్తున్నారు మా మీద. మీరు రాకండి, మీ వీధిలోని మీరే పట్టండి అని. ఎక్కడికి వెళ్ళిపోతాం మాకు నీళ్ళు లేకపోతే? పంచాయతీ అధికారులు రోజు వస్తున్నారు కదా, ఎవరు పక్కకైతే రావడం లేదు. మరి జేసీబీ మధ్యన తెచ్చారు, తెచ్చుకోండి. ఒకరు ఇలా ఇచ్చేసారు, ఫోటోలు తీసుకొని వెళ్ళిపోండి. ఫోటోలు తీయడానికి వచ్చి 4-5 ఈదులు దేని తేవాలంటే మాకు కష్టమే కదా. ఫోటోలు కొట్టుకొని తేవాలనుకున్నాము, తెలుసు మాకు వచ్చింది. మీ వీధిలో బోర్ కూడా లేదమ్మా? బోర్ వేస్తే సమస్య పరిష్కారం అయిపోద్దా? తాగడానికి నీళ్ళు లేకపోతే, వాడికి నీళ్ళు లేకపోతే ఎవరి ఇంటికి వెళ్తే తోగులేస్తారు. పంచాయతీ అధికారులు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ కాలనీలో ఉంటారు కదమ్మా. మార్చి 2న సీఎం వనపర్తి జిల్లా పర్యటన దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు, జెడ్పీసీఓ యాదియా, డీఎస్పీ వెంకటేశ్వరరావు ఇతర సంబంధిత అధికారులతో కలిసి కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. బహిరంగ సభకు వచ్చే అతి ప్రముఖులు, రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవసరమైన వస్తువులు పకడ్బందీగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మళ్ళీ కుదరట్లేదు చేసిన దాన్ని బట్టి మేము ప్లాన్ ఎవరు ఎక్కడ కూర్చోవాలి స్టాఫ్
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.